ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. 33 కోట్ల దేవతలు సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య తర్వాత మీనరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. మీరు చేసిన మంచి పనుల యొక్క ఫలితం ఈ సమయంలో ఈ రాశి వారికి దక్కబోతోంది. అయితే సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య తర్వాత ఎటువంటి పెద్ద అద్భుతం ఆ 33 కోట్ల దేవతలు మీకు చూపించబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారు కలిగినటువంటి విశేషమైన లక్షణాలు, వీరి జీవితంలో జరగబోయే అద్భుతాలు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి మనస్తత్వం చూసినట్లయితే కనుక మంచి మనస్తత్వం కలిగిన మనుషులనే చెప్పుకోవాలి. ఉదార స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం కలిగి ఉంటారు. నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కొంచెం సమయం వీరితో కొంతసేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేకమైన రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు. అలాగే బాల్యం నుంచి వీరికి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమే అని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు. అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇది వరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవాలి. అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు. మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతోంది. కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు కూడా చాలా సందర్భాలలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఈ రాశివారు తమ జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమాన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి వారితో చెప్పుకోవడం వల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అలాగే బంధువులలో కూడా మీకు శత్రువులు ఉన్నారు. వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం, అసూయ ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి. అసూయ, కుళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎదుటివారి ఏడుపులు మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తున్నాయనే చెప్పుకోవాలి. కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదు. మీ జీవితంలో ఇకపై మహా అద్భుతం జరగబోతోంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్ శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే వ్యక్తులు తాము చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితానికి సంబంధించి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక తీరే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి మంచి పనుల ఫలితం, మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఆ 33 కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో ఇకపై మీరు అనేక రకాల సంతోషాలను చూడబోతున్నారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు చూశారు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఎందుకంటే
అంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. ఏదైతే బలమైన కోరిక మీకు కలిగి ఉన్నారో, భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే అది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశి వారి జాతకంలో కనిపిస్తోంది. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పొందవలసి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం తప్పు. అది ఎటువంటి విషయాలైనా సరే, మీ పర్సనల్ విషయాలు కానీ ఆర్థికపరమైన విషయాలు చర్చించడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే మన ముందు చక్కగా మాట్లాడతారు, చూడడానికి మన శ్రేయోభిలాషుల్లా కనిపిస్తారు. కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలను వక్రీకరించి చెప్తూ ఉంటారు. మనల్ని అవమానించే విధంగా, నలుగురిలో మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని గమనించాలి. అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మీ విషయాలను వారికి తెలియచేయకండి. లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఆ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలు మీ యొక్క తొందరపాటుతనం వల్ల, మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల పొందుతారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది. కానీ ఇకపై కూడా మీరు పుణ్యకార్యాలు చేయటం వల్ల మరిన్ని సత్ఫలితాలు మీరు పొందుతారు. అంటే మీరు అనాథాశ్రమంలో వృద్ధులకి కానీ పిల్లలకు కానీ మీకు వీలైనంతలో వారికి సహాయపడండి. లేని వారికి ఆహారం, బట్టలు, దుప్పట్లు ఇవ్వండి. ఇలా చేయటం వల్ల 33 కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు సులువుగా పొందుతారు. అంతేకాదు, ఇలా చేయటం వల్ల ఈ రాశి వారు తమ జీవితంలో మున్ముందు ఇంకా మంచి ఫలితాలను పొందబోతున్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది. మిమ్మల్ని గతంలో అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం అయితే నేర్చుకోబోతున్నారు. అంటే మిమ్మల్ని అవమానించిన వారికి వారు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడే సమయం కూడా వచ్చేసింది. ఏ విధంగా అయితే మిమ్మల్ని అవహేళన చేసి అవమానపరిచారో వారు కూడా అదే స్థాయిలో అవమానపడబోతున్నారు. మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశంలో అంటే శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, ఎటువంటి ఇబ్బంది అయినా సరే దాని నుంచి మీరు బయటపడబోతున్నారు. ఏదైతే మీ యొక్క జీవితంలో మీకు తీరని కోరిక ఉందో, లేకపోతే గనుక మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 33 కోట్ల దేవతలు మీ మంచితనానికి మెచ్చి మీ కోరికను నెరవేర్చబోతున్నారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, శివారాధన మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. శివ స్తోత్రాలను పఠించాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ కూడా చేస్తూ ఉండండి. నిత్యం దైవారాధన, దీపారాధన చేస్తూ ఉండండి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయండి. మూగజీవాలకు, పశుపక్షాదులకు ఆహారాన్ని, నీటిని అందించండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య తర్వాత 33 కోట్ల దేవతలు మీనరాశి వారిని ఎలా అనుగ్రహించబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతోంది, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.